ఆ వాతావరణాన్ని క్రియేట్ చేశారు వాళ్ళు. అది ఎలాంటి ఆ! వాతావరణం అంటే ఇటువైపే ఉన్నట్టు ఒక బలవంతపు ఇది. ఒక ఓవర్ ఎంతూసియాజం, ఓవర్ వాడికి చాలా అవసరం ఆ ఏరియాలో అది. ఇక అదే వాడేందంటే బలవంతపు అభిప్రాయాన్ని రుద్దారు జనాల పైన. రుద్దారు. రుద్ది, 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 రుద్ది తొక్కి ఆ! తాడదిక్కారు. దాన్నే నిజం చేయాలనేది ఒక తపన. అంటే డెఫినిట్ గేమ్ ఇది. అనుకున్నది సాధించలేమా అనే ఒక అభిప్రాయం. మీ చంద్రబాబు రిపోర్ట్ ప్లాన్ ఏంది? అదే గదా! మీకున్న సమాచారం ఏంది? అసలు ఇట్లా ఉంది అని చెప్పడానికి కూడా లేదు. ఇటువైపు ఉన్నవాళ్ళు ఇదే అని చెప్తున్నారు. ఆ! అటువైపు ఉన్నవాళ్ళు అదే అని ఆ! చెప్తున్నారు. అవును. ఇద్దరే అన్నట్టుంది. ఆ! ఈసారి మనం కరెక్ట్. వచ్చేస్తే వాడు లేకుండా పోతాడని వీడు. ఈసారి హ్మ్. రాకుంటే మనం సత్యమే అనే భయంతో వాడు. మామూలుగా హ్మ్. ధైర్యంతో చేసేవాడి కన్నా భయంతో చేసేవాడితోనే ఎక్కువ ప్రమాదం. అవును. ఆ ప్రమాదకరమైన పరిస్థితే అక్కడ కనిపిస్తుంది. చాలా మంది ఫ్రస్ట్రేట్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు జగన్‌కి గుండు గుత్తగా వస్తదని చెప్పేలాగా లేదు. ఆ! ఇప్పుడు మీరన్నట్టు వీళ్ళు చేసిన ప్రచారంతోటి ఇది, అది అని ఏం లేకుండా అయిపోయింది. న్యూట్రల్ అయిపోయింది. హ్మ్. సో, మీరు ఫీల్డ్‌లో తిరిగారు గదా! ఏంది పరిస్థితి ఏమన్నా తిరిగితే మీరు గూడా అర్బన్ అంతా టీడీపీ వైపు ఉంటదండి. రూరల్ అంతా హ్మ్. వైసీపీ వైపు ఉంటది. ఇదే ఒక లైన్ ఇది. హ్మ్. ఈ లైన్ అనేది దాటట్ల. మరి ఆ అర్బన్ ఎన్ని సీట్లను తీసుకురాగలదు? రూరల్ ఎన్ని సీట్లను తీసుకురాగలదు? అర్బన్ వచ్చి ఎప్పటికైనా గానీ అర్బనే తక్కువుంటది పట్టణ ఏపీలో. జనాభా ఒక 30% 35% 40% దాకా ఉందా? ఏది? ఏపీలో పట్టణ జనాభా అంతేగా. 30, వాళ్ళకి కూడా మళ్ళీ 35% ఉంటది. మీకు మాసు, స్లమ్ము వీళ్ళంతా అటువైపు ఉంటారు మళ్ళీ. మీకు పైకి పొంగు లాంటిది ఇప్పుడు మీకు ఎట్లా ఉంటదంటే ఆహ్, హ్మ్. ఇప్పుడు ఎట్లా ఉంటదంటే ఇదంతా బర్రెలెక్కలాగే ఉంటది వ్యవహారం. హ్మ్. ఏముంటది బర్రెలెక్క? పైకేమో ఒకటే పైన మని ప్రచారం ఉంటది. లోన ఉంటది. ఆడ లకారం చూస్తే ఏమో అన్నట్టుగా ఓట్లు పడవు. అది. అదే ప్రాబ్లమ్. అట్లా ఉందా? జరిగిందా? అనే దాని మీద కూడా అనుమానాలున్నాయి. హ్మ్. 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 సో, కనీసం ఒకవైపు ఇట్లా మొగ్గు చూపుదామనే పరిస్థితి లేకుండా ఉంది సిట్యుయేషన్. హ్మ్. మీ కానీ గ్రౌండ్ రియాలిటీ. సర్వేలన్నీ ఇటువైపే ఉన్నాయండి. ఆ! సర్వేలన్నీ ఇటువైపే ఉన్నాయి. ఎటు జగన్ వైపు ఉన్నాయా? హ్మ్. మరి ఇప్పటిదాకా ఏం సర్వే వచ్చింది? అంటే ఒక నాగన్న, ఆ తర్వాత వాడి పేరేం పేరు? ఆరా మస్తాను వీళ్ళు ఒక లోకల్ కదా! పేరెన్నిక కన్నా ఒక సంస్థ సర్వే ఎటువైపు ఉంది? ఎక్కడ ఏమున్నాయి? ఇప్పుడు ఏది? పీకే అండ్ టీమ్ ఏమో వ్యతిరేకంగా ఇచ్చారు. ఎవరు? పీకే టీమ్. హ్మ్. హ్మ్. పీకే టీము స్టోరీ వేరులేండి. అది మ్యానిపులేట్ టీము, అది ఆర్గానిక్ కాదు. ఈ పీకే టీమ్ అనేది ఇప్పుడు పీకే టీము ఒకలాగా, పీకే ఒకలాగా అదంతా సోదిలోకి వెళ్ళిపోయిందది. ఇప్పుడు వాడు రవిప్రకాష్‌తో కూర్చొని కొట్టిన దెబ్బ ఇవన్నీ ఏందంటే ప్యాకేజ్ హోల్ ప్యాకేజ్. మనం లాస్ట్ మూమెంట్‌లో ఉన్నాం. మనకున్న ఆ కొద్దో గొప్పో క్రెడిబిలిటీని అమ్మేసుకున్నాం. ఎట్లా టీమ్‌ని వేరు చేసి పక్కన పడేసాం కాబట్టి అది పక్కకెళ్ళిపోయింది. అయిపోయింది టీ అంతే. ఇప్పుడు వాడెవడో నీకు సచ్చివేడులోనో ఎక్కడో ఏంది ఎక్కడో గంగాధర్ నెల్లూరులోనో ఎవరో ఒక అతను చెప్పాడు. వాడికి డబ్బిస్తే ఒకలాగా ఇస్తా అంటే, ఇకపోతే ఒకలాగా ఇస్తా అంట. అలాగా ఆ సర్వేలు అది గాలిలో కలిసిపోయిందది. హ్మ్. దాని క్రెడిబిలిటీ దొబ్బింది. ఇప్పుడు రేపు గాని వైసీపీ వచ్చేస్తే ప్రశాంత్ కిషోర్‌కి, రవిప్రకాష్‌కి వాల్యూ పడిపోద్ది. హ్మ్. లగడపాటి లాగా. అదే. ఇంక వాళ్ళు మూసుకొని కూర్చోవాల్సింది వచ్చేసరికి. ఈ లోపల అదేదో కొన్ని కోట్ల ప్యాకేజ్ అంటున్నారుగా. ఆ కొన్ని కోట్ల ప్యాకేజ్‌తో సర్దుకోవటమే. అదే. అది. దెబ్బకి ఎగిరిపోయింది. అది. హ్మ్. అదే మీరైనా ఒక ఇది చెప్తారేమో అనుకున్నా. అంటే ఉన్నదంతా ఇదేనండి. అందరూ ఇక్కడ చీకట్లో కాళ్ళు, గెడ్డాలు పట్టుకోవటమే. ఇది కాళ్ళు, ఇది గెడ్డం, ఇది చేతులని లోపల పెట్టెల్లో భద్రంగా ఉంది. మోస్ట్ మేజర్ పార్ట్ ఏందంటే, మనకున్న హోప్ ఏందంటే, ఎక్కువ సర్వేలు వైసీపీ వైపు ఇచ్చాయి. ఇంకోటేందంటే, రూరల్ గట్టి హోల్డ్‌తో ఉంది. ఓటు వేసేది కూడా రూరలే. అర్బన్ ఊరికే పైకి ఫేస్‌బుక్‌లు, ట్విట్టర్‌లో ఊరికే కూతలు కోయాల్సిందే. వాడు నిజంగా ఒళ్ళు కదిలి ఓటు వేయడానికి పోడు. వాడు బాధ్యతగా తీసుకోడు. వాడు హాలిడేగా తీసుకుంటాడు. ఇలాంటివన్నీ కొంత ఉన్నాయి. ఇంకోటేందంటే ఊదరగొట్టేవాడు ఎవ్వడు గాని టీడీపీకి ఊదరగొట్టేవాడు ఎవ్వడికి గాని ఓటు హక్కు ఉండదు. రాధాకృష్ణకు ఉండదు, వెంకటకృష్ణకు ఉండదు, మూర్తికి ఉండదు, ఇంకొక మహావంశీకి ఉండదు. అందరి ఓట్లు ఇక్కడే ఉంటాయి. అక్కడ ఉండవు. వాళ్ళంతా ఔట్ సోర్సింగ్ ఏపీకి. వాడికి గ్రౌండ్ విలువ తెలీదు, పాడు తెలీదు. వాడు అదే. విష్ చేస్తాడు. అదే వాడి ప్రాబ్లమ్. రవిప్రకాష్ చేసిన సర్వే మాత్రం గ్యారంటీగా గొప్పదని ఎలా నమ్మగలం? వాడేదనుకుంటాడో వాడది తెస్తాడు అంతే. అది ఈజీ అట్లా తేవడం సర్వేని. కాకపోతే టీడీపీ హైదరాబాద్ నుంచి అక్కడే ఉన్నారా? కాదు వచ్చేసా గానీ టీడీపీ యొక్క అభిమాని
కమ్మ సామాజిక వర్గం మైండ్లో ఏముందో ఒరిజినల్ చెప్పనా? ఆ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ తప్ప వాళ్ళకి హోప్స్ లేవు. ఉత్తరాంధ్ర, రాయలసీమ పీకిందనే నమ్మకంతోనే ఉన్నారు. వాళ్ళకి గ్యారంటీ లేదు. ఒక్క ఆ పార్ట్ మాత్రమే, గోదావరిలో కృష్ణా తీరం మాత్రమే వాళ్ళు నమ్మకంతో ఉన్నారు. మిగిలిన 2 పార్ట్లు అంటే మిడిల్ బాగుంది వాళ్ళకి, అటు తలా తోక 2 సరిగా లేవు అనే నమ్మకంతో ఉన్నారు వాళ్ళు. ఉమ్. ఒరిజినల్ టీడీపీ కమ్మ మైండ్ సెట్ లో ఏముందంటే ఇదే. ఇది ఫైనల్ రాసి పెట్టుకోండి. వాళ్ళంతా డైలమాలో ఉన్నారు. అయిపోయింది ఇక మన పని ఆ, అంతా. మళ్ళీ డైలమాలో వాడు కనిపించింది నీకు, మళ్ళీ ఇదే దీనిలో ట్విస్ట్. ఆడ వచ్చేసింది, అయిపోయింది అంటాడు. అంతర్గతంగా అయితే యా, ఎగ్జాక్ట్. భయభ్రాంతులకు గురవుతుంది. అయిపోయింది ఇక మన పని, కమ్మ జాతి అయిపోయింది అనుకుంటున్నా. అదే. అంతే కదా. ఈసారి కూడా పోతే ఉమ్. ఇంకా 5 ఏళ్ల వరకు అంత టీడీపీ చచ్చిపోతుంది. అవును, ఇంకా చచ్చిపోద్ది అంత కిల్లే. వాళ్ళు ఇప్పటికే వాళ్ళ మీద కొంత వాళ్ళు ఎక్కడెక్కడో ఎన్ఆర్ఐలు దిగేశారు. అమరావతిలో భూములు కొన్నోళ్ళంతా ఒకటే. అంటే ఇక చంద్రబాబు బతుకున్నా టీడీపీ అయితే చచ్చిపోద్ది. అవును. ఉమ్. వాళ్ళు మొత్తం ఎన్ఆర్ఐ బ్యాచ్ దిగి ఒకరికొకరు మాట్లాడుకున్నారు. అరే మొత్తం ఇన్ఫ్రా అంతా దొబ్బింది, పెట్టుబడులన్నీ స్తబ్దుగా మూలబడిపోయినాయి, 5 లక్షల కోట్లు ఎగిరిపోయినాయి, ఆవిరైపోయినాయి, ఆగిపోయినాయి. బాబు ఉంటేనే అవన్నీ బతుకుంటాయిరా అని ఒక టాకు. అసలు బాబుది ఒక ఆడియో కాల్ ఒకటి రిలీజ్ అయ్యి, సంక్షేమ పథకాలు లేవు, బొక్క లేదు, మొత్తం అమరావతిలో పెడతాం, మంచి రిటర్న్స్ తీసుకోపోతాం అని ఇంకోటి. ఉమ్. ఇది ఒక ఆడియో కాల్ నీకు బయటకు వచ్చింది. అదే. ఇవన్నీ మరి కిషన్ రెడ్డి ఇందాకనే ప్రెస్ మీట్ పెట్టి ఏపీలో 100% ఇక అది కూటమిదే విజయం అదే 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 కిషన్ రెడ్డి అంటేనే ఇంకా అది చెప్పకపోతే ఏం చెప్తాడు. మీకు చాలా విచిత్రమైన విషయం చెప్తానండి. స్టేట్ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ 2 రిపోర్ట్లు ఇచ్చినాయి. స్టేట్ ఒకలాగా ఇచ్చింది, సెంట్రల్ ఒకలాగా ఇచ్చింది. స్టేట్ ఏమో 108 ఇచ్చింది, సెంట్రల్ ఏమో వాళ్ళే ఎడ్జ్లో ఉన్నారని ఇచ్చింది. లాస్ట్కి స్టేట్ వాళ్ళని ఎంక్వైరీ చేస్తే సెంట్రల్ వాళ్ళు చెప్పేది మాత్రం మేం కాదు, వాటికి ఉందా, వాటికి ఇక్కడ ఇది ఉందా, వాడి సోర్సే మేము చెప్పిందని వాడు పులిహోర కలుపుకొని వాడు ఇష్టం వచ్చినట్టు అక్కడ నిప్పు కోసం వాడు చెప్పుకుంటున్నాడని ఇంటెలిజెన్స్ వాళ్ళే అట్లా చెప్పుకుంటుంటే ఇంకా మినిస్టర్లు, పార్టీ మనుషులు ఏం చెప్పుకుంటారు? ఏం చెప్పుకుంటారు మరి? వాళ్ళు కాకపోతే ఇంకేం చెప్పుకుంటారు? అట్టంటే వాడు మా నాదెండ్ల మనోహరు 21 స్టేట్లలో గెలుస్తాం, 2 ఎంపీ సీట్లు గెలుస్తాం అంటాడు. ఇదే నాకెవరు గుర్తుకొచ్చారంటే పక్కన నవ్వాలనిపించింది. అల్లు అరవింద్ 293 గెలిచేస్తున్నాం అన్నాడు.